కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వివాదంపై మరో 85 పిటిషన్లు దాఖలయ్యాయి. 85 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. సర్వే నెంబర్లు 3-5లో ఉన్న 28 ఎకరాలకు సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టొద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశం ఇచ్చింది. సర్వే నెంబర్లు 28-62లో ఉన్న 650 ఎకరాలను మాత్రమే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. సదరు భూమి యజమానులను నిరూపించే రిజిస్టర్, సేల్ డీట్లు, లింక్ డాక్యుమెంట్స్, పాస్ పుస్తకాలు పిటిషనర్లు సమర్పించలేదని హైకోర్టుకు వివరించింది. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వివాదంపై మరో 85 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శంషాబాద్ బహదూర్గూడ భూ వివాదం పైన మరొక 85 మంది రైతులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. నిన్న 4 రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘ వాదనల తర్వాత వారి సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 3-5 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 28 ఎకరాల భూమి పైన బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాని తర్వాత మరొక 85 మంది రైతులు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. దానిపైన మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొదటి నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, సర్వే నెంబర్ 2862లో ఉన్నటువంటి 650 ఎకరాల భూమిని ఇప్పటికే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నామని, ఇప్పుడు కోర్టుకు వచ్చినటువంటి పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు, ముఖ్యంగా రిజిస్టర్, సేల్ డీట్లు లేవు, లింక్ డాక్యుమెంట్స్ లేవు, పాస్ పుస్తకాలు కూడా సమర్పించలేదనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిన్న తెలంగాణ హైకోర్టు ముందు విన్నవించినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి తాజాగా 85 మంది రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి ఈ 85 పిటిషన్లకు సంబంధించి మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దానిపైన ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందనేది మాత్రం చూడాలి. ఇప్పటి వరకు కేవలం 28 ఎకరాల భూమికి మాత్రమే తెలంగాణ హైకోర్టు నిన్న ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైడ్రాక్ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.